గుడ్ సాంగ్ నేమ్ వచ్చింది. ఈరోజు మనము ద రైట్ వ్యూ ఆఫ్ రిపెంటెన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. అంటే పశ్చాత్తాపడడం యొక్క సరైన కోణం, ఎలాగ కరెక్ట్గా మనం పశ్చాత్తాపడాలి, ఎలాగ మనము దేవుని వైపుకి తిరిగి మన పాపాలను మనం ఒప్పుకోవాలి అనేది మనము ఒక కరెక్ట్ వేలో మనము దాన్ని నేర్చుకున్నాము. ఈరోజు పౌలు భక్తుడు పేతురు, Peter, when he was preaching, we see that in Acts, అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 37 నుండి 41. Acts chapter 2 verse 37 to 41. It says something like this. I'll read it in English. It says, "Now when they heard this, they were pierced to their heart and said to Peter and the rest of the apostles, 'Brethren, what shall we do?' Then Peter said to them, 'Repent and each of you be baptized in the name of Jesus Christ for the forgiveness of your sins, and you will receive the gift of the Holy Spirit. For the promise is for you and your children and for all you are far off, as many as the Lord our God will call to himself.' And with many other words he solemnly testified and kept on exhorting them, saying, 'Be saved from this perverse generation.' So then those who had received his word were baptized, and that day there were added about 3,000 souls." Can we get an amen to that? ఎంత పవర్ఫుల్ టెస్ట్ మనీ మనం చూస్తూ ఉన్నాం, ఎంత పవర్ఫుల్ ఒక మూమెంట్ని మనం చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ పేతురు దగ్గరికి వచ్చి ప్రజలు అడిగినప్పుడు మేము ఏం చేయాలన్నప్పుడు ఇక్కడ పేతురు యేసుక్రీస్తుని మీరు నమ్ముకోండి అని చెప్పలేదు. ఎందుకంటే దట్ ఈస్ నాట్ జస్ట్ ఎనఫ్ టు కమ్ టు క్రైస్ట్. యేసుప్రభుని నమ్ముకోవడం అంటే అన్యులు కూడా యేసుప్రభుని నమ్ముకుంటున్నారు. ఇప్పుడు వేరే దేవుళ్ళని నమ్ముకున్న వ్యక్తులు కూడా యేసుప్రభుని మేము నమ్ముతామండి, ఆయన దేవుళ్ళని మేము విశ్వసిస్తామండి అని చాలా మంది చెప్తారు. మనం కూడా అలాంటి భాగమే, మనం యేసుప్రభుని నమ్ముతున్నామని చెప్తాం. కానీ పేతురు అలాగ చెప్పలేదు. ఏం చేయాలి అని పేతురు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు పేతురు చెప్పిన మాట, రిపెంట్, పశ్చాత్తాపడండి, మీరు మారు మనసు పొందండి అని అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతమంది మనము ఈ పశ్చాత్తాపంని మనము మన జీవితాల్లో నిజంగా మనము ఆ కార్యాన్ని మనం చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే చాలాసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాము మనం పశ్చాత్తాపడాలి అని. ఎందుకంటే ప్రతి మానవుడికి వాడు చేసే పాపాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. వాడు తెలిసే పాపం చేస్తూ ఉంటాడు. కానీ ఈ పశ్చాత్తాపము అని ఒకటి ఉందని కూడా తెలుసు. కానీ ఆ పశ్చాత్తాపం ఎలా పడాలి అని తెలియదు, ఎలా దేవుని దగ్గరికి రావాలి అని తెలియదు. అంటే సాతానుడు ఎలాంటి పర్స్పెక్టివ్ మనుషులలో పెడుతున్నాడంటే, ఇప్పుడు మీరు గనక పశ్చాత్తాపం పడితే, ఇంత పాపాలు చేసిన మీరు ఇప్పుడు పశ్చాత్తాపడితే దేవుడు మిమ్మల్ని నిజంగా క్షమిస్తాడా, దేవుడు నిజంగా మిమ్మల్ని అంగీకరిస్తాడా అనే ఒక డౌట్ని మన మైండ్లో సాతానుడు తీసుకొస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే మనము చాలా తెలివిగా ఉండాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, when you open your mouth and confess of your sins, నీవు నోరు తెరిచి నీ పాపాలను యేసు ప్రభు యొద్దకు ఒప్పుకున్నప్పుడు, వాటిని విడచి వాటి నుండి తిరిగినప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడు నిన్ను క్షమించగలిగే దేవుడు అంత నమ్మకమైన దేవుడు. ఇట్ టేక్స్ ఫర్ అస్ టు టేక్ ద ఫస్ట్ స్టెప్. దేవుడు ఎప్పుడు కూడా మన కోసము వెయిట్ చేస్తూనే ఉన్నాడు. నా ప్రజలు ఎప్పుడు వారి నోళ్ళను తెరిచి నా దగ్గరికి క్షమాపణ కోసము వస్తారని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎదురు చూస్తూనే ఉన్నారు. సో ఈరోజు మనం నేర్చుకుంటా ఉన్నాం, అక్కడ మనం స్టోరీలో మనం చూసుకుంటా ఉన్నాం ఏంటంటే
ఎప్పుడైతే ఆ ప్రజలు విన్నారో ఆ రోజు 3,000 మంది వాళ్ళ జీవితాలను ప్రభుకి సమర్పించుకున్నట్టు మనం చూస్తా ఉన్నాం. అంటే ప్రభుకి సమర్పించుకోవడం అంటే వారు 3,000 మంది వారు వారి జీవితాలను మార్చుకోవడం జరిగింది. 3,000 మంది ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ డిసిషన్ ఏంటంటే, నేను నా తప్పుడు కార్యాల నుండి, నేను నా రాంగ్ ఇంటెన్షన్స్ నుండి, నా తప్పుడు జీవితాల నుంచి, నా పాపపు జీవితాల నుంచి నేను బయటపడాలి, నేను వీటి నుండి దేవుని దగ్గరికి చేరుకోవాలి, నేను వీటిని విడిచిపెట్టాలి అని ఒక డిసిషన్ వాళ్ళు తీసుకోగలిగారు. ఈరోజు దేవుడు మళ్ళీ మనకి ఒక రిమైండర్ లాగా, ఒక గుర్తింపుగా మనకు చేస్తూ ఉన్నాడు, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అది ఏంటి అంటే, మన పాపాలను విడిచిపెట్టడము అంత కష్టమేం కాదు. ఇట్ ఈస్ వెరీ సింపుల్. దేవుడి దగ్గరికి వచ్చి, దేవా నేను ఫలానా పాపం చేశాను, ఫలానా పాపము నీ యొద్ద, తండ్రి యొద్ద నేను చేసి ఉన్నానని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్ద నుంచి వెళ్ళిపోయి తిరిగి వచ్చినప్పుడు వాడు ఏమన్నాడంటే, తండ్రి నేను నీకును పరమ తండ్రికి విరుద్ధంగా నేను పాపం చేసిన వాడిగా ఉన్నాను, నన్ను నీ ఇంటిలో ఒక పనివాడిగా నన్ను చేర్చుకో అని అడిగినట్టు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మన ప్రార్థన అలాంటి ప్రార్థనగా ఉండాలి. దేవా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నేను నీ కృపకు యోగ్యుడను కాదు, నీ కనికరంకు యోగ్యుడను కాదు, కానీ నీవు ఇచ్చిన కృప, నీవు ఇచ్చిన కనికరము వలనే నేను ఇలా ఉన్నాను అని మనం గ్రహించాలి. ఎప్పుడైతే ఆ గ్రహింపు మన జీవితంలో కలుగుతుందో, ఎప్పుడైతే అది మనం గుర్తిస్తామో మన జీవితంలో, అప్పుడు మన జీవితంలో నిజమైన పశ్చాత్తాపం మనము కలిగి ఉంటాము. నిజమైన పశ్చాత్తాపం మన జీవితంలో వస్తుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చాలా సులభంగా యేసుప్రభుని నమ్ముకోండి అని చెప్పొచ్చు పేతురు కదా. యేసుప్రభుని నమ్ముకొని నీ జీవితాలు మారిపోతాయని చాలా మంది చెప్పుకోవచ్చు, కానీ దట్ ఈస్ నాట్ ఎనఫ్. యేసుప్రభుని నమ్ముకోవడం మాత్రమే కాదు. ఒక కాయిన్ ని మనం తీసుకున్నట్లయితే చెరుపక్కల ఒక వైపున విశ్వాసం, యేసుప్రభు మీద విశ్వాసము ఒక వైపు ఉన్నట్లయితే, ఇంకొక వైపు మన రిపెంటెన్స్ అనేది, మన పశ్చాత్తాపం అనేది ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో ఒకటే కాయిన్, కాకపోతే 2 సైడ్స్ ఉన్నాయి. ఇది రిపెంటెన్స్ ప్లస్ ఫెయిత్, ఆ 2 కూడా ఒకే దారిలో నడవాలని మనకి రిమైండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇట్టి రిపెంటెన్స్ మాత్రమే, సరే నేను చేసిన పాపాలను ఒప్పుకున్నాను అంటే సరిపోదు. అక్కడ మనం విశ్వాసం కూడా కలిగి ఉండాలి. ఏమని విశ్వాసం కలిగి ఉండాలి? తండ్రి దేవుడు తన ఏకైక కుమారుని నా కొరకు బలియాగంగా పంపించాడు అనే విశ్వాసం కలిగి, ఆయన నామంలో మాత్రమే నాకు రక్షణ కలిగి నేను ఉన్నాను అన్న విశ్వాసము, నమ్మకం మనకు ఉన్నప్పుడే మనము రక్షింపబడతాం, మనము ఆ పరలోకానికి చేరుకుంటాం. పోనీ ఒకవేళ మనము తండ్రి దేవుడు నా కొరకు కుమారుని పంపించాడు అని నమ్మి మనం పాపాలని ఒప్పుకోకుండా ఉన్నట్లయితే కూడా, ఏది ఈ రెండిట్లో ఏ ఒక్కటి మనం చేయకపోయినా తండ్రి దేవుని కృపకు మనము కొంచెము తక్కువగా ఉంటాము, తండ్రి దేవుని కనికరంకు కొంచెం తక్కువగా ఉంటాము. కానీ అయినప్పటికీ మన తండ్రి దేవుడు, మన యేసుక్రీస్తు ప్రభువారు చాలా ప్రేమ గలవారు కదా. మనల్ని ఇంకా శిక్షించకుండా, ఇంకా దోషిగా మనల్ని తీర్చకుండా, మనం ప్రతిరోజు చేసే పాపాలను, ప్రతి క్షణము మనకుండే ఊహలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన నడక, మన మాటలు, మన చేతలు, ప్రతీది కూడా పాపములోనే ఉంటున్నా కూడా తండ్రి దేవుడు ఇంకొక అవకాశాన్ని మనకి ఇస్తా ఉన్నాడు. నీ జీవితాన్ని మార్చుకో, నీ జీవితంలో పశ్చాత్తాపపడు, నువ్వు చేసింది పాపము అని తెలుసుకో, నువ్వు చేసింది తప్పు అని తెలుసుకో, దాన్ని దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ఒప్పుకో అని ఇంకొక అవకాశాన్ని మనకి ఇస్తున్నట్టుగా మనము చూస్తా ఉన్నాము. ఈరోజు పేతురు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు తండ్రి దేవుని మీద విశ్వాసం ఉంచడమే సరిపోదు, మీరు పశ్చాత్తాపడాలి. మీరు పశ్చాత్తాపడితే సరిపోదు, తండ్రి దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఈ 2 కూడా ఏకముగా మనము పాటించినప్పుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు మనము చూస్తూ ఉంటాము. అద్భుతంగా, ఎందుకంటే ఇప్పుడు మనము చూసినట్టు, మనము మాట్లాడుతున్నట్టు
తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడో, ఎప్పుడైతే తండ్రి ఇంటికి తను రావాలని అనుకున్నాడో, తండ్రి ఏ విధంగా ఆయనను స్వీకరించాడో గొప్ప విందు చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే బైబిల్లో రాయబడింది, ఒక్క ఆత్మ ఇక్కడ రక్షణ పొందిందంటే పరలోకంలో గొప్ప విందు జరగబోతుంది అని రాయబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కానీ మనం ప్రతి ఒక్క క్రైస్తవులో మనం ఏ ఆలోచనలో ఉంటామంటే, పలానా రోజు నేను ఆల్రెడీ బ్యాప్టిజం తీసేసుకున్నాను, పలానా రోజు నేను దేవుణ్ణి నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించేశాను కదా, ఇంకా ఎందుకు నేను ప్రతిరోజు నేను పశ్చాత్తాపడాలి, ప్రతిరోజు నేను ఇంకేంటి, దర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఫర్ మీ టు డూ అని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ రిపెంటెన్స్ అనేది ఎవ్రీ డే ప్రాసెస్, ఫెయిత్ అనేది ఎవ్రీ డే ప్రాసెస్. ప్రతిరోజు పశ్చాత్తాపడాలి. ఎందుకు? ప్రతిరోజు పాపం చేస్తున్నామని. ఎవరైనా పాపం చేయకుండా ఉన్నాడా? లేడు. అది చిన్న పాపం అంటే పెద్ద పాపం అని మనం తలుస్తున్నాం. కానీ ఎనీథింగ్ దట్ డస్ నాట్ లైన్ అప్ విత్ గాడ్స్ స్టాండర్డ్స్, ఇట్ ఈస్ సిన్. ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ రాంగ్. అదే ఇది తప్పు, లేకపోతే ఇట్ క్యాన్ బి అంటే చల్తా హై, అలా nothing is like that in the Bible. Either it is good or bad, either it is holy or it is sinful. It's as simple as that. ఒకవేళ తండ్రి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు కాకుండా ఏదైనా వ్యతిరేకంగా ఉంది అంటే, వ్యతిరేకంగా మనము చేస్తున్నాం అంటే అది పాపం. సో ప్రతి ఒక్కరము ప్రతిరోజు పాపం చేస్తూనే ఉన్నాం. దాని నుంచి మనము ప్రతిరోజు రిపెంట్ అవ్వాలి. ప్రతిరోజు మనము వాటి నుండి పశ్చాత్తాపడాలి. దేవా, నేను చేసింది తప్పు, దేవా నేను ప్రతిరోజు పాపంలో పడిపోతున్నాను, నేను ఎంత ట్రై చేసినా పడిపోతున్నాను, నీ కృప నాకు ఉంచు, నీ కనికరం నాకు ఉంచు, నాతో పాటు నీకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పాపం చేస్తున్నప్పుడు గద్దిస్తూ ఉంటాడు. నువ్వు చేసేది తప్పు తప్పు తప్పు. పరిశుద్ధాత్మ దేవునికి మనము చెవి యొగ్గినప్పుడు, మనము ఆలకించినప్పుడు మనకు అర్థమవుతుంది. ఎప్పుడైనా పాపము చేయడానికి సాతాను మనల్ని ప్రోత్సహిస్తున్నప్పుడు, లేకపోతే వాడు పాపం చేయమని మనల్ని బలవంత పెడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని స్వరము వినడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పాపంలో పడకుండా కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మనం మాత్రము ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే సిగ్నల్స్ని, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే ఆ ఆజ్ఞలని మనము గైకొనక, మనం గుర్తుపట్టక ప్రతిరోజు పాపం చేస్తున్న వారంగానే ఉన్నాం. ఈరోజు ఇంకొక అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఈరోజు ఇంకొక గోల్డెన్ ఆపర్చునిటీని జీవితంలో దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈరోజు డిసైడ్ అవ్వాలి. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. ప్రతిరోజు నేను చేసే పాపానికి నేను పశ్చాత్తాపడాలి. ప్రతిరోజు నా జీవితంలో ఇంతవరకు చేసిన పాపాలు ఎన్నైతే ఉన్నాయో, నేను నా పక్కన వారికి కూడా తెలియని పాపాలు, నా ఇంట్లో వారికి కూడా తెలియని పాపాలు, దేవునికి మాత్రమే తెలిసిన రహస్య పాపం ఏదైనా నీ జీవితంలో, నీ హృదయంలో దాగి ఉందా? దేవుని దగ్గర పశ్చాత్తాపం, దేవుని దగ్గర ఒప్పుకో. దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించు. నమ్మి విశ్వాసం నుండి బాప్తిజం పొందిన వారు రక్షణ పొందుకుంటారు, నిత్య జీవం పొందుకుంటారని బైబిల్లో రాసి ఉంది. సో ఈరోజు నీ జీవితంలో దేవుని దగ్గరికి రాకుండా ఏదైతే నిన్ను ఆపుతుందో, ఏదైతే బంధకం నిన్ను దేవుని దగ్గరికి రాకుండా ఆపుతుందో, ఏ పాపమైనప్పటికీ, అది నువ్వు అనుకున్న చిన్న పాపమైనా, నువ్వు అనుకుంటున్న పెద్ద పాపమైనా, తండ్రి దేవుని యొద్దకు తిరిగి రావడానికి ఏదైతే ఆటంకంగా ఉందో, యేసు నామములో దాన్ని దయవచ్చు. పశ్చాత్తాపడు. తండ్రి దేవుడు దయ కలిగిన దేవుడు, కృప చూపించే దేవుడు, మన దేవుడు క్షమించే దేవుడు, మన దేవుడు రక్షణనిచ్చే దేవుడు, ప్రేమించే దేవుడుగా మన దేవుడు. ఈరోజు మనందరం ఒక డిసిషన్ తీసుకున్నాం. దేవా, నా పాపాన్ని సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. లార్డ్, యూ సెడ్ ద రైట్ వే టు రిపెంట్ ఈస్ టు కన్ఫెస్. ద రైట్ వే టు రీచ్ యూ ఈజ్ రిపెంట్. నిన్ను చేరుకునే సరైన మార్గం ఏది అంటే పశ్చాత్తాపడడం. నిన్ను చేరుకునే సరైన మార్గం ఏంటంటే నిన్ను నా రక్షకుడిగా అంగీకరించడం, నువ్వు నా రక్షకుడివి అని నేను ఒప్పుకోవడం, నేను నమ్మడం, నేను విశ్వసించడం, అది నా జీవితంలో జరగాలి అని నేను కోరుకుంటున్నాను అని ప్రభు దగ్గరికి మనము వచ్చినప్పుడు, ప్రభు నమ్మకమైన దేవుడు, నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు,
శక్తి ఉన్న దేవుడిగా నేను చూస్తాను. ఈ కొద్ది మాటలు మీ అందరి జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుకుంటాను. ఈ వాక్యము మనం విన్న ఈ మాటలు మన అందరి వినికిల్లో దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుకుంటాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.